ఇప్పుడు మొబైల్స్ లేవు, లేకపోతే అంత నాలెడ్జ్ తెలుగు రాదు అని. సో ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడున్న జనరేషన్లో మీకు అప్పుడు ఏమి తెలియదు, మీకు సోర్సెస్ కూడా ఉండేది కాదు యాక్టింగ్ గురించి అదంతా లేదు. సో మీరు వెళ్ళి అక్కడ మీరు చెయ్యాలన్న జీల్తోనే చేసేవాళ్ళు కదా, జీల్తో. సో ఇప్పుడున్న జనరేషన్కి జస్ట్ ఆ బటన్ డిస్టెన్స్ అంతే, ఒక ప్రెస్ కొట్టే వచ్చేస్తాయి అన్ని డీటెయిల్స్. సో దీనివల్ల న్యాచురాలిటీ, ఒరిజినాలిటీ పోతుందా? అన్ని చూసి ఇక్కడెక్కడ తెచ్చుకొని యూ ఫీల్ దట్? Yeah, I do feel that. In fact, I was telling my daughter last time, like, so aajkal ke, like, it's all the network things in life, like, mobile, Google search karo, and everything is like pre-planned, and like, plan everything and do. We were not like that. So we, like, it's like, very open-hearted, we accept whatever comes very happily, and pre-prepared ayi, like, it cheyali, okay, you need to get pregnancy, not now, after 5 years, like, you wait, you do this, you date choose. We didn't knew anything, like, everything, like, you want to go shopping, you go bindasly, you want to do something, do, like, avanni levu appudu. So now it is more. So life has become very practical and now life is very, like, it is like every second is so practical, like, subah to update you, like, you see your Insta, you see your Snapchat, you see your Facebook, you, like, you have to rush, you have to go to your job, everything is like connected to networks. So I think it become very practical now. యాక్టింగ్ వైజ్ కూడా మీ తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా అలాగే ఉందా ఇండస్ట్రీలో? యా, ఇట్ ఇస్ కదా, టు బీ ఫ్రాంక్. లైక్ ఇప్పుడు మాకు అప్పటి వరకు సెట్లోకి వెళ్ళే వరకు వి డిడ్ంట్ న్యూ, లైక్, అంటే వి యూస్ టు డెఫినెట్లీ నో హూ ద డైరెక్టర్ అండ్ ఆల్ ఇస్, దే యూస్ టు టెల్ అస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఆ ప్రిపరేషన్స్ ఉండేవి. బట్ నాట్ లైక్, ఓకే మీరు ఎక్కడున్నారు, సరే ఈ లుక్లో కావాలి అంటే ఏదో ఒక ఫోటో తీసేసి పంపిస్తే వాళ్ళు దే కెన్ సీ యూ ఇన్ వాట్సాప్ అండ్ ఎనీథింగ్. లైక్ it was not like that, like, get-up test is like completely a get-up test, like, you put your heart and soul into it and do. So daniki deeniki chaala difference undi. You come there and you get prepared, you learn, and up to you have magazines, like, the reel and all. You don't have, like, chalo kitte bhi takes karo chalta types kaadu, and you have all the seniors around you, వాళ్ళతో కలిసి పని చేయాలంటే యూ షుడ్ నాట్ డూ టేక్స్, సో పర్ఫెక్ట్గా చేయాలి. సో ఎవరిది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఎవరిది వాళ్ళు, లైక్, దే యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్, అండ్ ఆ పర్ఫెక్ట్ వన్ టేక్ రావాలి, సో ఓకే, ఇఫ్ యూ డూ వన్ టేక్, ఇట్స్ లైక్, గ్రేట్ థింగ్. అప్పుడు అందరు చప్పట్లుగా వావ్ వావ్ అని. ఇప్పుడు ఏంటంటే చలో ఓకే, బట్ ఇంకొకటి చేసేద్దామా అని అలా 10 టేక్లు చేసేస్తున్నారు. సో దట్స్ బికమ్ వెరీ ఈజీ జాబ్ అనిపిస్తుంది ఇప్పుడు. ఇట్స్ నాట్ లైక్ యూ డోంట్ హ్యావ్ టు బీ ఫియర్డ్, భయం అలా అక్కలేదు. ఇది రాకపోతే పర్వాలేదు, ఇంకొకటి చేసేద్దాం అంటున్నారు. అక్కడ రాకపోతే పర్వాలేదని క్వశ్చన్ లేదు, రావాలి, చెయ్యాలి, అంతే. ఆల్మోస్ట్ ఒక స్కూల్లో మిస్ అయిందంటే మీ స్కూల్ అయినట్టే. ఇట్స్ లైక్, యూర్ గివింగ్ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీ షాట్, అంతే. సో ఈ జనరేషన్ గ్యాప్ అండ్ ఈ టెక్నాలజీ వల్ల వాళ్ళకి ముందున్నంత ఈ స్కూల్ అట్మాస్ఫియర్ కానీ, గురుభక్తి కానీ, అదంతా ఏమన్నా ఇప్పుడు తగ్గిందంటారా? బాగా తగ్గింది. ఇప్పుడు వాళ్ళు పిల్లలు చెప్పేటప్పుడు టీచర్స్ వింటున్నారు, కానీ టీచర్స్ చెప్పేటప్పుడు పిల్లలు వినట్లేదు. సో ఇట్స్ లైక్ ఐ హ్యావ్ మై కజిన్స్ ఎట్ హోమ్, లైక్ రోజు వాళ్ళు చూస్తున్నాను. సో ద థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, ఇట్స్ నాట్ లైక్ బిఫోర్. నేను ఇప్పుడు చెప్తాను, నేను చదివిన స్కూల్లో తీసుకెళ్ళి వేసేస్తాను అనేసి. సో టిపికల్ ఓల్డ్ టాక్స్ ఐ డూ, బికాస్ ఐ అగ్రీ ఇన్ దట్ 100%. బికాస్ ఇప్పుడు ఏంటంటే ఇఫ్ టీచర్స్ డూ సంథింగ్ లైక్, చిల్డ్రన్స్ లైక్ బెదిరిస్తారు, విల్ గో అండ్ గివ్ కంప్లైంట్, హౌ కెన్ యూ టెల్ అస్, ఇవన్నీ ఉన్నాయి. యూ ఎక్స్ప్లెయిన్ అస్ లైక్, విత్ ఎఫెక్షన్ ఆర్ ప్యార్ సే టైప్స్ అని అలా చెప్తే ఈ పిల్లలు వినే రకం కాదు ఇప్పుడు. బట్ ఇట్స్ బికమ్ వెరీ ప్రాక్టికల్ యాక్చువల్లీ. ఇండస్ట్రీలో ఇలా లేకపోవడమే సక్సెస్ కూడా కారణం అంటారా? సక్సెస్ ఎక్కువ రోజులు సస్టైన్ చేయలేకపోవడం అంతే కదా. లైక్ యు సీ, లైక్ ఒక రోజు, ఆ రోజుల్లో 100 days 200 days ఫంక్షన్స్ జరుపుకున్న రోజులు అవి. లైక్ 100 days ఫంక్షన్స్, నాట్ 50 days 20 days 1 week 2 weeks 15 days లేవు మాకు. వీ హ్యాడ్ 100 days 200 days. దిస్ ఇస్ హౌ వీ యూస్ టు సెలబ్రేట్ ఆ ఫంక్షన్స్, సక్సెస్ కానీ. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ నాట్ లైక్ దాట్. 1 week అవ్వగానే సక్సెస్ మీట్లు అవి ఇవి అన్నీ జరుగుతున్నాయి. ఇట్స్ లైక్, సపోజ్ ఇఫ్ అ మూవీ ఈస్ రన్నింగ్ మోర్ దెన్ 2 weeks, ఇట్స్ అ బిగ్ సక్సెస్ అన్నట్టు క్యారీ చేస్తున్నాం. యా, రెవెన్యూ వైజ్ things have changed because market has become wide, not because of ante technically you have channels now where you can sell your movie, you have nets, you have YouTube channels, you have so many other sources to sell your movie, and more theaters, more viewers, and like, you have a chance of showing it more. Aa rojulo ala ledu.
maybe revenue wise it's increased, but technically I think those days were better than these days. అండ్ మీరు అన్నారు కదా మీ అత్తగారి వల్ల వచ్చాను అని, సో ఏం తెలియకుండా వచ్చారు, మీకు బ్యాక్ బోన్గా ఉండింది మీ అత్తగారే కదా? Yeah, ఏమీ తెలియదు. Nothing I know, nothing. I was a normal school girl who learned some Bharatanatyam, Kathak and all, and like, you know, folk and all, sports ante ishtam, dance, music ante ishtam, and tappa naku acting I had no knowledge at all. Ante asalu acting ante enti kuda teliyadu. But my mother had a passion that she should see me as a good model. She used to tell now and then when she sees a good model in the calendar, and she used to say, "Na, you should become like a model, like you should be like a model." And being from a rich family, my brought up was also in that style, like, you know, wearing very those days designer dresses antene chala takwa, but my mom used to bring dresses from Bombay and those days, and I was pampered and brought up like that. So maybe, you know, all those things were there nalo, adi undipoyindi, that because of my attagaru help I could make it. యాక్చువల్లీ మీ విషయంలో చెప్పాలంటే అత్తగారి ఫ్యాక్టర్ చాలా లక్కీయెస్ట్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. 100% వాళ్ళు లేకపోతే టుడే ఐ యామ్ నథింగ్, బికాస్ ఫ్రమ్ అ వెరీ వెరీ వాట్ యు సే సొఫిస్టికేటెడ్ అండ్ వెరీ Sayyid families are meant to be very ఏమంటారు బ్రాహ్మణ్స్లో, లైక్ యూ సే సంథింగ్ రైట్, వెరీ అంటే నిష్టగా ఉండే ముస్లిమ్స్లో, వీఆర్ ఫ్రమ్ సయ్యద్స్ అనమాట. సో ఆ ఫ్యామిలీస్ నుంచి ఒక అమ్మాయి బయటికి వచ్చి, ఒక కోడలు బయటికి వచ్చి పనిచేయడం అనేది జరగదు, హైలీ ఇంపాసిబుల్. టిల్ టుడే నన్ ఆఫ్ మై సిస్టర్-ఇన్-లాస్ ఆర్ సిస్టర్స్ కమ్ అవుట్ ఫర్ జాబ్. సో వీఆర్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ, అండ్ టిల్ టుడే నేను మా సిస్టర్-ఇన్-లా వాళ్ళ ఇంటికి వెళ్తే బుర్కా వేసుకొని వెళ్తాను. ఐ స్టిల్ బీ లైక్ బీ వాట్ దే ఆర్. బట్ ఆ రోజుల్లో ఆ టైంలో కోడల్ని పర్మిషన్ ఇచ్చి బయటికి తీసుకెళ్ళి పని చేయించడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. తర్వాత ఆవిడని ఎంతమంది క్వశ్చన్స్ అడుగుంటారు, क्या है तुम्हारे भाव को भेज रहे, कहाँ जा रहे. She used to come with me for the shootings. So she used to come and sit. నేను ఎగ్జామ్స్, నేను స్టడీస్కి వెళ్ళినప్పుడు తను, నేను ఎగ్జామ్స్ రాస్తే గార్డెన్లో కూర్చునేది. నేను పొద్దున్న 8-9 o'clock, ఐ యూస్ టు 8:30 మ్యాక్సిమం నేను వెళ్ళిపోతాను లోపలి కాలేజ్కి, అండ్ ఐ యూస్ టు కమ్ ఓన్లీ ఇన్ ద బ్రేక్, అండ్ మళ్ళీ వెళ్ళిపోతే 3:30 వరకు లోపలే ఉండేదాన్ని. అంతసేపు షీల్ సిట్ ఇన్ ద గార్డెన్. అండ్ మా ఫ్రెండ్స్ వచ్చి క్లాస్లో ఉన్న వాళ్ళకి, క్యూ ఆంటీ హమ్ లోగ్ దేఖ్ లేతేనే ఆప్ జాओ, మేము తెచ్చి వదిలిపెడతాం, ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారంటే, అయ్యయ్యో నాకేం టెన్షన్ లేదమ్మా, 10 మంది 10 రకాలుగా మాట్లాడకూడదు అని. అప్పటికి ఆవిడకి చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో, ఎంత పని ఉంటుంది చిన్నపిల్లలు అంటే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అందరినీ వదిలిపెట్టి అన్నీ చేసి టిఫిన్ కట్టి అన్నీ తీసుకొని వచ్చి కూర్చునేది. దట్ ఈస్ హౌ దే టుక్ కేర్ ఆఫ్ మీ అనమాట. ఈవెన్ మై ఫాదర్-ఇన్-లా, షీ వాజ్ ఆల్సో లైక్, యూనో, నేను చాలా పని చేసి, హీ ఈజ్ నో మోర్ బట్ ఐ మిస్ హిమ్ సో మచ్. హీ వాజ్ అన్ SI, హీ ఈజ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ అనమాట. నేను అంతమందిలో ఉన్నారు కదా పిల్లలందరూ పని చేయాలంటే, హీ నోస్ ఐఎమ్ ఫ్రమ్ అ బ్యాక్గ్రౌండ్ వేర్ మై ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్, అండ్ లైక్, యూనో, నేను మామూలుగా ఉంటే నేను వెనకాలే 10 మంది ఉంటారు, అలాంటిది ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి పని చేస్తుంది, ఇంత పని చేస్తుందా అనేసి. నైట్ వచ్చి ఈ అమ్మాయి తిందా లేదా, అలాగే పడుకుందా, టైర్డ్ అయిపోయి ఉంటుంది, ఎందుకు అనేసి పాలు కలిపి, హార్లిక్స్ కలిపి తెచ్చి, బెటా ఉఠో దూత్ పీకే సోజో అని పాలు తాగిపించి ఇది రెస్ట్ తీసుకోమని చెప్పేవాళ్ళు అనమాట. సో రేర్ పీపుల్ యూ గెట్ లైక్ దట్. ఐ థింక్ వన్ వే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. ఆవిడ అలా సపోర్ట్ చేయడానికి ఆవిడ కూడా ఒక విజన్ ఉండాలి కదా, ఈ అమ్మాయి వెళ్తుంది చేస్తుంది అని. అప్పట్లో ఆ విజన్ ఉండడం కూడా ఎస్ అది. పైగా ఏమైందంటే, నేను అంటే ఆవిడ విజన్ ఉండింది, లెట్స్ ట్రై ఏదో చేస్తుందనడం చెప్పింది, బట్ నేను వెళ్ళి ఇట్లా అడుగు పెట్టడం, ఆ మోడల్ ఏజెన్సీలో వాళ్ళు అసైన్మెంట్ ఇవ్వడం, నాకు పేమెంట్ ఇవ్వడం, నేను సక్సెస్ అయిపోవడం, ఎవ్రీథింగ్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్, ఒక మ్యాజిక్లా అయిపోయింది. సో షీ సీయింగ్ మీ గ్రోయింగ్. ఈ టైంలో ఇఫ్ షీ స్టాప్స్ మీ, ఎవ్రీథింగ్ ఈస్ క్రషింగ్ డౌన్. షీ నోస్ దిస్ హర్ కెరియర్ విల్, అంటే అదేదో అంబిషన్లో ఉంది, సంథింగ్ కుచ్ అచ్చా హోరా, 10 జనే దేఖ్ రే, షీ సీయింగ్ 10 people, everybody is talking to her, suddenly she's seeing me in fame, so acha ho raha hai. She knows that something good is happening. She didn't knew that this will fetch money, she didn't knew this will fetch oka pedda name vachestadi, popular ayipotadi ani teliyadu taniki. She know that she's helping me because she's doing something good, she wants to do something, so usko help karenge. So that is what she was seeing, and she didn't stop me for that. అప్పటి నుండి నాకు తెలిసి ఆవిడ కూడా చాలా ఫేస్ చేస్తుంటారు క్వశ్చన్స్. అంటే see, I'll tell you one small example. నేను ఒక టెర్రీ టవల్ యాడ్
కోసం ఇట్ వాజ్ లైక్ అన్ యాడ్. ఇక్కడ నా మోడల్ ఏజెన్సీ హూఎవర్ ఇస్ డూయింగ్ సోహెల్, హీ వాజ్ అ మోడల్ ఏజెన్సీ. సో హీ న్యూ మై ఫ్యామిలీ. అందరికి తెలుసు వాట్ నౌ. అందరు వచ్చేవాళ్ళు, మా ఆయన వచ్చేవాళ్ళు, మా అత్తగారు వచ్చేవాళ్ళు. సో దే న్యూ ఎవ్రీబడి. He was like doing an audition అనమాట ఒకరోజు, and he was talking about Miss Country Club, Miss ఇది అది అని చెప్తున్నారు. then Sohel bhai aap sabko पूछ रहे, मेरे को क्यों नहीं पूछ रहे? I said, have you gone mad? You are from a married family, man. क्या बोलते लोग, like Terry Towel ad అంటే full exposing, you have to do an ad, you are competing with Lisa Rai for Bombay Dyeing. I said, so what? मैं भी कर सकती हूँ. I said, नहीं, you are not supposed to do. I said, नहीं, मैं पूछ लूँगी, घर में पूछ लूँगी. नहीं, my mother-in-law was quiet, she was not understanding what is she talking about. Then I went home, I didn't tell anything. I told, first I asked my husband, I said, Terry Towel का ad है, खाली यहाँ से यहाँ तक exposing करना है बस. Why should I not do? I'll just participate, like దీంట్లో నేను పార్టిసిపేట్ అవుతాను, సెలెక్ట్ అయితే నేను వదిలేస్తాను, నేను చేయను. వై ఆర్ దే నాట్ ఆస్కింగ్ మీ అని ఒక ఈగో వచ్చేసింది నాకు అనమాట. సో హీ डिडंट अंडरस्टैंड. देन ही कॉल में मदर-इन-लॉ कुछ बोल रहे, हाँ मैं भी सुनी, ठीक है करते बोल रहे ना, करने दे, देखेंगे जो भी है. And I was selected in fact for that competition, and I was like so happy for it. And I was a top model then, and so it was like competing with somebody in Hyderabad, with Miss Andhra, Miss Country Club and everybody. I was in the top position, and I was the top model, and they asked me to give an agreement and everything. I said no, this is enough for me, and I walked out. చేయలేదు ఇంకా. I didn't do. అండ్ సో మీ అత్తగారు మీకు ఒక And bag just imagine seeing her bow standing in a towel, wrapped in a short towel. ఆవిడ ఉన్నారు It's like, I took her. ఆవిడ ఎప్పుడు నాతోనే ఉండేవాళ్ళు. till certain stage she was only with me. till కొంచెం పిల్లలు గ్రో అయిన తర్వాత మమ్మీ started coming. అట్లా ఎవరో ఒకరు ఎప్పుడు ఉండేవాళ్ళు. ఆవిడ అలా చూసి తర్వాత మాట్లాడడం కానీ దాని గురించి ఏం చేయలేదు. I think she might have felt also, but she didn't express. బికాస్ నేను ఏం చేసినా నేను దాచిపెట్టలేదు, అబద్ధాలు ఆడేదాన్ని కదా. ఐ కాంట్ లై. అంటే అబద్ధాలు ఆడేసి నేను ఏదో చేయడం అనేది జరగదు. సో నా నేచర్ కాదు అది. అండ్ ఏదున్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాను. మీతోనే ఉన్నారు, నాతోనే ఉన్నారు, నా ముందే ఉన్నారు కదా. ఫోటో షూట్ చేశాను, అన్ని చేశాను, అందరు మాట్లాడే చేసి దేర్ విత్ మీ. సో నథింగ్ టు వరీ అబౌట్. ఇప్పట్లో అంటే ఇది చాలా క్యాజువల్, అప్పట్లో కొంచెం ఇట్ ఈస్ వెరీ నార్మల్. ఇప్పుడు నార్మల్లీ వీఆర్ గోయింగ్ ఆఫ్ షోల్డర్స్ అండ్ వేరింగ్ అండ్ ఆఫ్ షోల్డర్ అండ్ నథింగ్ టు వరీ. ఇప్పుడు ఇట్స్ బికమ్ అ వెరీ కామన్ థింగ్ నౌ. సో అప్పట్లో మీ అత్తగారు అంటే నార్మల్గా అంటారు కదా, ప్రతి మగాడు వెనక ఒక ఉంటారు అని, అలాగా మీ వెనక మీ అత్తగారు. హాయ్, దిస్ ఇస్ మీ సనా. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ iDream. మరి iDreamలో నా ఇంటర్వ్యూ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి కదా. సో డోంట్ ఫర్గెట్, iDreamని సబ్స్క్రైబ్ చేయండి, నా ఇంటర్వ్యూని చూడండి, అండ్ టెల్ మీ హౌ ఇట్ ఇస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ, ఓకే? బై.